Okay. And then we have the main part, that is the lungs. Lungs have two, we have two lungs, left lung and right lung. So in which we have bronchus. Then the smaller parts are bronchioles and more smaller parts of alveoli. So this is how is the formation of lung, or the structure of lungs are there. So if any dust particle or any smoke particle gets inside from the nostril, it travels through the trachea, it goes into the bronchus, and then any part of the lung, it travels and it reaches to bronchioles. From bronchioles, it reaches to the cellular part of the lungs, that is called alveoli, and then the starting of the damage of the lung starts. Yes, ma'am. యా మ్యామ్. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క చిత్రం మీరు ఈ పటం చూడొచ్చు స్లైడ్ లోని. ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే మన నాసిక ముక్కు ద్వారా, ముక్కుకి రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి. నాసికా రంధ్రాలు ఏం చేస్తాయి అంటే మనం శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. గాలి పీల్చుకొని అలాగే గాలి వదలడం, శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం. మనం గాలి తీసుకున్నప్పుడు అందులో అనేకమైన పొల్యూటెంట్స్ అంటే హానికారకాలు ఉంటాయి, ఆరోగ్యానికి చెడు చేసే ఉంటాయి, అయినా మనం పీలుస్తాము. కానీ అది ఏం జరుగుతుందంటే నాసికా రంధ్రాల ద్వారా ఫ్యారింగ్స్ నుంచి ట్రాకియాకి, అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తది. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇవి లారింగ్స్ ట్రాకియా అన్నాం కదా, బ్రాంకస్ అంటే చూడండి చిన్న ఊపిరితిత్తుల్లోని వేరుల్లాగా చీలికలు వచ్చేసినాయి కదా, వాటిని బ్రాంకస్ అంటాము. ఆ చీలికల దగ్గర మళ్ళీ చిన్న చిన్న చీలికల్లా ఉంటాయి, వాటిని బ్రాంక్యూల్స్ అంటాము. ఈ బ్రాంక్యూల్స్ దగ్గర చిన్న చిన్న ద్రాక్ష గుత్తులాగా ఉంటాయి, వాటిని ఆల్వియోలై అంటాం. ఇక్కడ ఏమైనా మన బాడీకి హానికరమైన పదార్థం ఏమైనా ఉంటే లంగ్స్ ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఏదైనా అక్కర్లేని పదార్థాలు ఉంటే అక్కడ ఆగిపోతాయి. ఏది అవసరమో అదే మన లంగ్స్ ఊపిరితిత్తులు తీసుకుంటాయి, అవసరం లేనివి ఆల్వియోలై దగ్గర ఆగిపోతాయి. ఎస్ మ్యామ్, యూ కెన్ కంటిన్యూ. So these are the various respiratory system disorders. In short, I can say problems of asthma, allergic rhinitis, then chronic obstructive pulmonary disease, rhinosinusitis. These are some chronic diseases of the airways and the structure of the lungs. Especially, it has been seen that chronic respiratory disease, it accounts approximately 4% of the global and 8.3% of the overall burden of chronic diseases, and it is affecting the quality of life. According to WHO, there are approximately 70 lakh deaths worldwide per year from the air pollution, and two-thirds of them occur in Asia. And in India, like if you see the Indian statistics, India has 18% of world population, but 32% of global burden is of respiratory diseases. So India is the bigger contribution as per as the respiratory diseases are concerned, and chronic respiratory diseases are responsible for 11% of total deaths. Yes, ma'am. యా మ్యామ్. రెస్పిరేటరీ డిసీజెస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు ఏంటేంటి, ఎలా వస్తాయి మనం ఇప్పుడు చూసుకోవచ్చు. మొదటగా చూసుకునేది ఆస్తమా అంటే ఉబ్బసం. అంటే గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది అనమాట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. తర్వాత అలర్జిక్ రైనైటిస్ అంటే ఎక్కడికైనా కొంతమంది వాతావరణం మారేసరికి, గాలి మారేసరికి విపరీతంగా వాళ్ళకి జలుబు చేస్తూ ఉంటుంది, ముక్కు కారుతూ ఉంటుంది, చీముడు వస్తూ ఉంటుంది. దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. అంటే గాలి మారేసరికి వాళ్ళకి వాతావరణంలో చిన్న మార్పు వచ్చినా సరే వాళ్ళకి జలుబు చేస్తూ ఉంటుంది, దాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. తర్వాత వచ్చేసరికి సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సిఓపిడి అంటే కూడా ఇక్కడ కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతూ ఉంటుంది, సాచురేషన్ లెవెల్స్ పడిపోతూ ఉంటది, ఆక్సిజన్ ఎక్కువగా మనం లేకపోతూ ఉంటాం అనమాట. దీన్ని సిఓపిడి అంటాము. తర్వాత రైనోసైనసైటిస్ అంటే ఏం జరుగుతుంది అంటే మనం శ్వాస తీసుకున్న తర్వాత ఏదైనా కొంచెం చల్లగాలి తీసుకున్నా, లేదంటే ఏసీ కింద ఉన్నా, లేదంటే కూలింగ్ వస్తువులు తీసుకున్నా సరికి మనకి సైనసైటిస్ అనే ప్రాబ్లం వస్తాయి. ఇవి క్రానిక్ డిసీజెస్ అనొచ్చు. అంటే మనం శ్వాస తీసుకోవడంలో గాలి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు అని చెప్పొచ్చు. తర్వాత ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన రోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 4% అధిక మరణాలు ఊపిరితిత్తులు రోగం వల్ల చనిపోతూ ఉన్నారు. తర్వాత చూసుకుంటే 8.3% మంది ఎక్కువగా అంటే క్రానిక్ దీర్ఘకాలిక రోగం ఈ ఊపిరితిత్తుల రోగంతో బాధపడుతున్నారు అనేసి మనకి అధ్యయనాలు తెలుపుతున్నాయి. అలాగే చూసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎయిర్ గాలి యొక్క క్వాలిటీ లేకపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మనకు అంటే
మన జీవన శైలి నాణ్యత కోల్పోతూ ఉన్నాం మనం. WHO ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే 7 మిలియన్లు అంటే దగ్గర దగ్గర 70 లక్షల మరణాలు ఓన్లీ ఈ గాలి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల ఎక్కువ మరణాలు అనేది జరుగుతుంది. 2-3 అంతుల వరకు మన ఆసియా ఖండంలోనే ఎక్కువగా జరుగుతుంది. దగ్గర దగ్గర 18% ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, అలాగే 32% గ్లోబల్ గా చూసుకుంటే గనక ఊపిరితిత్తుల సమస్యల ద్వారా మరణాలు అనేది జరుగుతుంది. ఇంకా దీర్ఘకాలిక ఊపిరితిత్తు సమస్యలు 11% మరణాలు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం గాలి పీల్చుకోవడం క్వాలిటీ లేకపోవడం వల్ల, అంటే వాయు కాలుష్యం ద్వారా వచ్చే అధికమైన రోగాల వల్ల మరణాలు అనేది జరుగుతున్నాయి. ఎస్ మ్యామ్. Here we can see in the picture that the various diseases are seen here, like asthma, chronic obstructive pulmonary disease, chronic bronchitis, emphysema, pneumonia, lung cancer, and uncontrolled growth of abnormal cells or tumor. As we can see in the picture, like there are healthy lungs and smokers' lungs. So if continuously if somebody is smoking, the lungs become very hard. Normal lungs are seen like normal lining and complete opening of the airway. You can see asthmatic lung. You can see here the swelling lining and excess mucus is deposited inside the alveoli or on the cells. Similarly, here we can see COPD, asthma, and so simply it is what the lungs are getting damaged and damaged slowly, and we don't get any type of uh, any kind of symptoms initially. Only the cough part is there. Then, but if it is get more and more damage, then this has become irreversible. This is called as what pulmonary fibrosis. So, in case of pulmonary fibrosis, this is the case where it is irreversible. Means if the lungs become hard or if the lungs become damaged, they cannot be cured. So, only thing is what we have to take care of our lungs and we have to take the preventive action with the help of our Dhanvantri products. Yes. ఎస్ మ్యామ్. ఈ చిత్రంలో చూసినట్లయితే మనం ముందు చెప్పుకున్న ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏంటి, వాటి కారకాలు ఏంటో చూసుకున్నాం కదా. మొదటిది ఆస్తమా అంటే ఉబ్బసమం అని చెప్పుకున్నాం కదా. ఉబ్బసం ఎలా వస్తుంది అంటే మనం శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతాం అనమాట. అంటే శ్వాస తీసుకోలేము, చాలా ఒత్తిడికి గురవుతాము. ఒత్తిడికి గురైనప్పుడు ఏమవుతుంది, శ్వాసనాళాల దగ్గరికి మూసిపోవడం వల్ల ఫ్రీగా మనం గాలి పీల్చుకోలేకపోతాము. అంటే శ్వాసనాళాలు ఏమవుతాయి, ఉబ్బిపోవడం వల్ల ఆ గాలి వెళ్లే ద్వారం చాలా సన్నగా అయిపోవడం వల్ల గాలి పీల్చుకోలేకపోతాం. అప్పుడు మనం డొక్కలు ఎగరేస్తూ ఉంటాం, దాన్ని ఉబ్బసం అంటాము. ఇక్కడ మనం చిత్రంలో చూసినట్లయితే ఆరోగ్యకరమైన లంగ్స్ ఏమో లైట్ గులాబీ రంగులో ఉన్నాయి. అనారోగ్యానికి అంటే పాడైపోయిన చెడిపోయిన ఊపిరితిత్తులేమో బ్రౌన్ కాఫీ పొడి ముక్కుపొడం రంగులోకి మారిపోయినాయి. చూసారు కదండి రెండిటికి డిఫరెన్స్. తర్వాత ఆరోగ్యకరమైన లంగ్స్ లేదా బ్రాంకియోల్స్, ట్రాకియా ద్వారం ఎలా ఉంది చూడండి, ఓపెన్ ట్యూబ్ ఎలాగ గొట్టం ఓపెన్ గా ఉండో అది ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఉండే నాళాలు, శ్వాసనాళాలు. కానీ అనారోగ్యం అంటే ఆస్మా గానీ లేదంటే సిఓపిడి గానీ ఏదైనా ఊపిరితిత్తు సమస్య వచ్చిన వాళ్ళ శ్వాసనాళాలు ఎలా ఉన్నాయంటే మూసుకుపోయి కుంచుకుపోయినట్టు వాపుతో కూడి అక్కడ శ్వాసనాళం మూసుకుపోవడం వల్ల ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది పడడం వల్ల వాళ్ళకి అధికమైన మ్యూకస్ అంటే శ్లేషం పెరిగిపోతూ ఉంటుంది, విపరీతమైన దగ్గు వస్తూ ఉంటుంది. ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళ లంగ్స్ అంటే పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు చెడిపోయి ముక్కుపడిన రంగులో కూడా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కింద చిత్రంలో చూసినట్లయితే ఊపిరితిత్తుల్లో సిఓపిడి అంటే చూడండి బ్రాంకియోల్స్ దగ్గర ఈ ట్రాకియా దగ్గర చిన్న ద్రాక్ష గుత్తులాగా వచ్చింది చూడండి, దాన్ని సిఓపిడి అంటాం. అంటే అక్కడ రక్తనాళాల్లో కణాలన్నీ పాడైపోవడం వల్ల ఈ సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే వ్యాధి వస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆక్సిజన్ అధికంగా తీసుకోవాలి అని బాడీ ఆశిస్తూ ఉంటుంది. ఈ రకమైన వ్యాధిని సిఓపిడి అన్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్మా దగ్గరికి వచ్చేసరికి కూడా చూడండి కింద ట్రాకియా వేరు లాంటి భాగం ఉందో చూడండి, అక్కడ కూడాను శ్వాసనాళాలు ఉబ్బిపోవడం వల్ల పెద్ద వేరులాగా ఉంది, దాన్ని ఆస్మా అనుకున్నాము. అక్కడ శ్వాసనాళం మూసుకుపోవడం వల్ల గాలి అనేది మనం ఫ్రీగా పీల్చుకోలేమన్నమాట, దాన్ని ఉబ్బసం అని చెప్పుకున్నాం. కిందకి చూసుకున్నట్లయితే పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ వేరు లాంటి చిట్ట చివరున్న వేరులాగా ఉండే దగ్గర
పల్మనరీ ఫైబ్రోసిస్ అంటే వేర్లు చిట్లిపోతూ రక్తనాళాలు చిట్లిపోయి రక్తం చిన్న చిన్నగా అయిపోతూ ఉంటుంది. అక్కడ దాన్ని పల్మనరీ ఫైబ్రోసిస్ అన్నాం. ఇది చాలా డేంజర్ కండిషన్. ఇక్కడ మనం కనీసం లంగ్స్ ని మార్చడానికి కూడా అవ్వదు. తర్వాత బ్రాంకియల్ ఎపిథీలియం అంటే మీకు ఇక్కడ ట్రాకియాకి పైన చిన్న లేయర్ ఉంటుంది. ఆ లేయర్ కూడా దెబ్బతినడం వల్ల అక్కడ కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తర్వాత లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ చూడండి, ఒకే కణం అక్కడ అనేక మ్యూటేషన్స్ జరగడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే కణాలు పాడైపోయి అక్కడ గడ్డల కింద వచ్చేస్తాయి. దాన్ని మనం లంగ్ క్యాన్సర్ కింద చెప్పుకున్నాం. తర్వాత వచ్చేసరికి పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే రక్తనాళాలు ఇలాగా కుంచుకుపోవడం వల్ల రక్తం సరఫరా అవ్వడం కష్టమైపోయి అక్కడ ఒత్తిడి ఎక్కువగా గురవుతుంది. అప్పుడు హైపర్ టెన్షన్, బీపీ అనేది పెరుగుతుంది. దీన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అని అంటాము. ఇవి చిత్రంలో చూసినట్లయితే ఊపిరితిత్తులకు సంబంధించిన అనేకమైన అనారోగ్య దీర్ఘకాలిక సమస్యలు. ఎస్ మ్యామ్. So, besides these problems, there are different viruses also which causes the respiratory infections and disorders. So mainly there are 2-3 viruses which are responsible for it. So first is respiratory syncytial virus. It causes the infections of lungs and the respiratory tract. It is mostly found in mostly children and infected with virus by the age of 2. So there are around 29% of children get affected by this RSV. Second one is like it is also found in the adults as well. Second one is influenza A. This is the second most prevalent virus, and it shares approximately 16% in the detected viruses. The other viruses are also known as their percent prevalence. Rhinovirus is one which also triggers the asthma attack and have been linked to the sinus and air infections. And lastly, adenovirus virus. So these are the 4-5 virus which causes the respiratory infections and disorders related to lungs. Yes. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల సమస్యలు వేటి వల్ల వస్తున్నాయి అంటే అతి చిన్న సూక్ష్మజీవి వైరస్ కారకం వల్ల వస్తుంది అనమాట. ఈ వైరస్ కారకం ఏ రకం అంటే రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అంటాము, ఆర్ఎస్వి అంటాం. ఇది ముఖ్యంగా ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. చిన్నపిల్లలో ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే ఊపిరి తీసుకునే భాగం శ్వాసనాళాల్లోని, తర్వాత ఊపిరితిత్తుల్లోని ఇది చేరిపోయి అనేకమైన రోగాలు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడేలాగా పిల్లల్ని గురి చేస్తూ ఉంటుంది. తర్వాత దగ్గర దగ్గర 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల్లో పిల్లల్లో ఎక్కువగా ఈ రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అనేది మనం ఎక్కువగా చూసుకుంటాము. తర్వాత ఇది రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అనేది పెద్దవాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. మూడవదిగా చూసుకుంటే ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్, ఇది కూడా ఎక్కువగా 16% ఎక్కువగా రోగాల్లో మనం ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాల్లో మనం ఎక్కువగా కనుగొన్నాము. ఈ వైరస్ వల్ల కూడాను ఎక్కువ ఊపిరితిత్తులు పాడైపోవడం వల్ల మరణాలు జరుగుతూ ఉండడం కూడా మనం అధ్యయనం చేశాం. తర్వాత చూసుకున్నట్లయితే రైనో వైరసెస్, ఇది కూడా ఉబ్బసం రావడానికి మరొక కారణం. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఉబ్బసంతో పాటు సైనస్ ఎక్కువగా వస్తుంది. అంటే 2 కణతల మధ్యన అంటే మీ కనుబొమ్మల మధ్యన ఉన్న భాగంలో ఎక్కువగా సైనస్ అంటే మ్యూకస్ చేరిపోయి విపరీతమైన తలపోటు, నొప్పి, రొంప, జలుబు, ముక్కు కారడం ఇవన్నీ కూడా ఉంటుంది. తర్వాత చెవులో నుంచి చీము కారడం, ఇలాగా ఈర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే 5వదిగా చూసుకున్నట్లయితే అడ్వెంటీషియస్ వైరస్, ఇది కూడా ఈ వైరస్ కూడా ఊపిరితిత్తుల్ని పాడు చేయడానికి ఊపిరితిత్తుల్లోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటది. దీనివల్ల మనకి అనేకమైన శ్వాసకోశ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎస్ మ్యామ్. And coronavirus, as we have also seen the complications, majority of cases, 80% exhibit mild symptoms, 14% exhibit pneumonia, 5% from septic shock and organ failure, mostly the respiratory failure, and 2% cases are fatal. So acute respiratory distress syndrome, those who have suffered by this COVID-19 or by corona, still some people are having some symptoms can be seen. That is called as acute respiratory distress syndrome, which is still present in the some of the people. So this we can see some of the distress, or we called as what the symptoms can be seen if the people are suffering by this acute respiratory distress syndrome. It causes dry cough, which is very, very common nowadays. Secondly, heavy breathing. Thirdly, it is very breathing difficulties, and lastly, the increased heart rate. So if such type of complications occurs or such type of symptoms are seen,
try to understand that this can be a very, very serious issue and that can damage the lungs. Yes, ma'am. యాహ్! మ్యామ్. కరోనా వైరస్ కాంప్లికేషన్స్ ఈ పిక్చర్‌లో చూసినట్లయితే ఈ స్లైడ్‌లోని ఎక్కువగా చూసుకుంటే 80% సింప్టమ్స్ ఏంటి అంటే ఈ కోవిడ్ సింప్టమ్సే కనిపిస్తాయి. 14% మాత్రం న్యూమోనియా సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. 5% మాత్రం సెప్టిక్ షాక్‌కి గురయ్యి ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోతూ ఉంటాయన్నమాట. తర్వాత 2% మాత్రం మరణాలనేవి జరుగుతూ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చూసుకునేది ఏంటి అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఏఆర్డిఎస్ అంటాము. ఈ ఏఆర్డిఎస్ ఎక్కువ ఎప్పుడు ఎవరికి వచ్చింది అంటే కోవిడ్-19 ఎవరికైతే అటాక్ అయిందో కోవిడ్-19 అటాక్ అయిన తర్వాత ఎక్కువగా ఈ వ్యాధికి గురైన వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ వ్యాధిని మనం ఎలా కనుగొనొచ్చు? అదే అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే మన బాడీ కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఏంటా సంకేతం అంటే పొడి దగ్గు, తర్వాత శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. 2 అడుగులు నడిచినా ఆయాసం వస్తూ ఉండి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి. నైట్ పొడిదగ్గు ఎక్కువగా ఉంటుంది రాత్రులు. తర్వాత ఊపిరి తీసుకోవడం బాగా ఇబ్బందవుతుంది. వాళ్ళల్లో గనక పల్స్ రేట్ చూసుకున్నట్లయితే అధికంగా ఉంటుంది. అంటే హార్ట్ బీట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు అంటే ఒత్తిడికి లోనయ్యి, గుండె ఒత్తిడికి గురవుతది. అలాగే ఊపిరితిత్తులు కూడా ఒత్తిడికి గురయ్యి హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంటది. ఇవన్నీ కూడా ఏఆర్‌డిఎస్ యొక్క సింప్టమ్స్. సో, ఇవి చాలా డేంజర్. ఇందులో ఏ ఒక్క సింప్టమ్ ఉన్నా వెంటనే అలర్ట్ అయ్యి మనం చెక్ చేసుకొని ముందుగా ప్రివెంటివ్‌గా మెడిసిన్ తీసుకోవడం అనేది మంచిది. యెస్ మ్యామ్. So we have got various products available with us by which we can prevent the symptoms and we can prevent the lungs damage. So let us go through the list. First is respiratory powder, respiratory capsule, Oric 99 lozenges, Haldi Kesar mixed milk, anti-allergic syrup, cough syrup, Sitopaladi churna, Panch Tulsi and natural honey. So these are the 9 products available in our basket by which any one of this, depending upon the symptoms, we can choose the product and we can take care of our lungs. Yes, ma'am. Quickly go through it. మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఏ సమస్యకైనా మన ధన్వంతరి ప్రొడక్ట్స్ ఏమేమి వాడాలి అంటే రెస్పిరిచ్ పౌడర్ వాడొచ్చు. ఓకే. రెస్పిరిచ్ క్యాప్సూల్స్ ఉన్నాయి అది వాడొచ్చు. హల్దీ కేసర్ మిక్స్ ఉంది ఇది వాడొచ్చు. తర్వాత యాంటీ అలర్జిక్ సిరప్ ఉంది అది కూడా వాడొచ్చు. తేనె వాడొచ్చు. సిటోపలాడి చూర్ణం వాడొచ్చు. ఒరాక్ 99K లొజెంజెస్ టర్మరిక్ లొజెంజెస్ వాడొచ్చు. పంచ తులసి కూడా వాడొచ్చు. అలాగే కఫ్ సిరప్ అంటే దగ్గుకి సంబంధించిన సిరప్ కూడా ఉంది. ఇవన్నీ వాడడం వల్ల ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నుంచి మనం వెంటనే ఉపశమనం పొంది ఆరోగ్యమైన ఊపిరితిత్తులు మనం ఉంచుకోవచ్చు. యెస్ మ్యామ్. So let us first understand respiratory powder. Respiratory powder, the contents are Kantakari, Arjuna, starch, Punarnava, Tulsi and Kadipatta. So let us understand the benefits. It is very, very useful in the common cold and cough. Normally what happens during the seasonal change or any maybe dry cough or this thing wet cough, some cough get deposited is found in the airways and in the lungs. So if you want to get instant relief from the inflammation of throat or sore throat, that can be the beginning of the cough deposition or beginning of your respiratory throat infection. So this is helpful in that. Thirdly, it is also helpful in the respiratory allergy and infection. How to take? The dose is 1 to 2 teaspoons with half cup hot water twice daily before food. Yes, ma'am. యాహ్! మ్యామ్. రెస్పిరిచ్ పౌడర్ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్. ఇందులో ఏమున్నాయంటే కంటకారి ఉంది, అర్జున ఉంది, స్టార్చ్ అంటే గంజి పొడి ఉంది, పునర్నవ ఉంది, తులసి ఉంది, కడి పట్టా ఉంది. వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇది ఎప్పుడు వాడాలి? ఎవరికి వాడాలి అంటే ఎవరికైనా ఊరికే జలుబు చేసినా సరే, ఊరికే దగ్గు వస్తున్నా సరే అంటే రొంప దగ్గు ఉండేవాళ్ళు రెస్పిరిచ్ పౌడర్ వాడొచ్చు. అలాగే గొంతుకు మంట, గొంతుకు నొప్పి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఓకే. గొంతు బొంగురు పోయినా సరే, గొంతులో గొరగొరలాడుతున్నా సరే, గొంతుకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే రెస్పిరిచ్ హ్యాపీగా వాడుకోవచ్చు. అలాగే రెస్పిరేటరీ అలర్జీస్ అంటే ఎక్కడైనా మనం వాతావరణం మారుతుంటే మనకి అధికంగా తుమ్ములు వస్తూ ఉంటాయి, దగ్గు వస్తూ ఉంటది, జలుబు వస్తూ ఉంటది. ఇలాంటి సమస్యలు ఎవరున్నా సరే రెస్పిరిచ్ పౌడర్ వాడొచ్చు. అలాగే ఆస్తమా, ఉబ్బసం ఎవరికైనా ఉన్నట్లయితే లేదంటే ఫ్లమ్, కఫం ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా రెస్పిరిచ్ వాడడం వల్ల మంచి ఉపశమనం అనేది ఉంటుంది. మరి దీన్ని ఎలా వాడాలి అంటే 1 నుంచి 2 టీ స్పూన్స్ పౌడర్ తీసుకొని ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఉదయం, సాయంత్రం ఆహారానికి ముందు లేదా పడగడుపున ఎంప్టీ స్టమక్ తో తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎస్ మ్యామ్. Let us understand the benefits of ingredient.
First ingredient is Kantakari, which relieves the cough and asthma due to its expectorant property. It also prevent the asthmatic attack. Arjuna is very, very important for, it is called as what? Shayhara. That is called as chronic respiratory disorders, remedy for kapha aggravating disorders. So, Arjuna is responsible for decreasing the chronic respiratory disorders. Kadi patta, it is antimicrobial and anti-expectorant properties. It helps clear the mucus which is deposited in the nasal passages. Punarnava, it is acting as a bronchodilator. It dilates the bronchus and bronchioles and also acting as an expectorant. It opens the airways and it clears the airways. And lastly, the Tulsi. Tulsi contains some various polyphenolic constituents, so which provide relief from the congestion in the lungs and exceptionally effective in preventing respiratory infections. It modulates the healthy immune response and also supports early recovery from the respiratory illness. So for healthy lungs, we can use Respirich powder. Yes, ma'am. యా మ్యామ్. మరి ఈ రెస్పిరిచ్ పౌడర్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి వేటితో తయారైందో ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఒకటి కంటకారి. కంటకారి ఎందుకు తీసుకోవాలి అంటే ఇందులో ఆస్మా ఉబ్బసంలో ఏం జరుగుతుంది, దగ్గు ఉంటుంది, తర్వాత ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, ఆ దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి తర్వాత ఉబ్బసం యొక్క లక్షణాలు తగ్గించడానికి కంటకారి అనేది చాలా ఉపయోగపడుతుంది. కంటకారి అంటే క్రిమి సంహారణి. ఏదైనా క్రిములు ఊపిరితిత్తుల్లో ఎక్కడైనా ఉంటే గనక వాటిని క్రిమి నాశనం చేసి చక్కని దారి ఉండేలాగా చూస్తుంది కంటకారి. రెండోదిగా చూసుకున్నట్లయితే అర్జున తీసుకోవడం వల్ల ఇది కూడా క్షయహర. క్షయం అంటే ఏంటి? టీబీ మనం చూడండి, మనం క్షయవ్యాధి అంటాం. అంటే ట్యూబర్కులోసిస్. అది ఎందుకు వస్తుంది? క్షయవ్యాధి అనేది ఊపిరితిత్తుల్లో బాగా కఫం పెరిగిపోయేలా చేస్తుంది. అంటే పైత్యం బాగా విపరీతంగా పెరిగిపోయేలా చేస్తుంది కదా, దాన్ని తగ్గించడానికి ఈ అర్జున అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది క్రానిక్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే మీరు టీవీలో వాడచ్చు, ఆస్మా వచ్చిన వాళ్ళు వాడచ్చు, దగ్గు కఫంతో ఉండే వాళ్ళు వాడచ్చు. కఫాన్ని హరించడానికి అర్జున అనేది ఉపయోగపడుతుంది. మూడవదిగా చూసుకుంటే కందిపత్త ఏం చేస్తుందంటే ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు అండ్ ఇది ఒక ఎక్స్పెక్టరెంట్ కింద ఉపయోగపడుతుంది. యాంటీ మైక్రోబియల్ కణాలు అంటే ఏం చేస్తుందంటే మైక్రోబ్స్ ఎక్కడైనా క్రిములు ఉంటే క్రిమి సంహారణి అంటే క్రిముల్ని నశించేలాగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎక్స్పెక్టరెంట్ అంటే ఏంటి అంటే దగ్గు ఎక్కువ అవ్వకుండా ఉండడానికి, దగ్గును అణచివేసి దగ్గు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది అంటే అక్కడ ఉన్న కఫాన్ని కరిగించి ఆ శ్వాసనాళాల్లో ఉన్న ఆ గోడలకు అంటుకుపోయి పేరుకుపోయినున్న ఈ మ్యూకస్ జిగురుని అంతటిని, కఫాన్ని అంతటిని కూడా తీసివేయడానికి కందిపత్త ఉపయోగపడుతుంది. నాలుగోదిగా చూసుకున్నట్లయితే పునర్నవ అనేది మంచి బ్రాంకో డైలేటర్ అండ్ ఎక్స్పెక్టరెంట్. అంటే బ్రాంకో డైలేటర్ అంటే బ్రాంక్యూల్స్ అని చెప్పుకున్నాం కదా, సన్నని వేరు లాంటి రక్తనాళాల్లో ఉబ్బిపోవడం వల్ల మనం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాం. ఎప్పుడైతే పునర్నవ తీసుకుంటామో ఆ బ్రాంక్యూల్స్ ని, అక్కడున్న వాపును తగ్గించి అక్కడున్న దారిలో ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే చక్కగా శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్వాసనాళాలు వాపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దగ్గు రాకుండా ఉపయోగపడుతుంది. గాలి ఏ ద్వారంలోంచి వెళ్తుందో ఆ ద్వారాలన్నీ క్లియర్ గా ఓపెన్ గా ఉండడానికి పునర్నవ ఉపయోగపడుతుంది. ఐదోదిగా చూసుకున్నట్లయితే తులసిలోని పాలిఫినోలిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే లినోలిక్ యాసిడ్, యూరోసిలిక్ యాసిడ్ ఉంది. ఇవేం చేస్తుంది అంటే ఈ కఫం చేరిపోకుండా కఫాన్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఊపిరితిత్తులు అన్ని క్లీన్ గా ఉండడానికి, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి తులసి అనేది ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. Next product is Respirich capsule. Respirich capsules helps us to clear the respiratory tract. It provides the ease in symptoms of asthma, also relieves the cough, cold, sore throat, and bronchitis. It also relieves the cough, relaxes the sore throat, and it also is responsible to build the immunity. It works in case of both wet cough as well as the dry cough. It also contains some anti-inflammatory agents which help to relieve common cold and prevents viral infection. Also helps to ease the breathing, because sometimes what happens in case of cough deposition, there is a difficulty in breathing. So if the cough gets reduced, naturally the breathing will be easier. So Respirich capsule, it helps to ease the breathing and reduces the cough. Normally cough occurs due to an imbalance in the cough dosha, which leads to the formation of accumulation of mucus in the respiratory tract. So Respirich capsule, some of the ingredients, it releases the acting as an expectorant and releases the cough, acting as a mucolite. So
cough get diluted and it comes out. So this is how it acts. The dose of the capsule is Respirit capsule is 1 to 2 capsules twice daily. Yes, ma'am. యాహ్! మ్యామ్. రెండోదిగా చూసుకున్నట్లయితే రెస్పిరిచ్ క్యాప్సూల్. ఇందులో ఏమేమి ఉన్నాయంటే హరిద్రా ఎక్స్‌ట్రాక్ట్ ఉంది, ఆరుదస ఎక్స్‌ట్రాక్ట్ ఉంది, పాషన్ బేడి ఉంది, తర్వాత కులింజన్ ఉంది, ములిని ఎక్స్‌ట్రాక్ట్ ఉంది, శొంఠి ఎక్స్‌ట్రాక్ట్ ఉంది, ఎస్తి మధు ఎక్స్‌ట్రాక్ట్ ఉంది. ఈ ఇవన్నీ కూడా క్యాప్సూల్ రూపంలో మనకిచ్చారు. ఈ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే మన ఊపిరితిత్తులు అంటే ఈ శ్వాసకోశలో ఉండే అన్ని ఈ లంగ్స్ లో ఉండే అన్ని అవయవాలు అంటే శ్వాసనాళాలు, రక్తనాళాల్ని క్లియర్ గా ఉంచడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా ఉబ్బసం రాకుండా, అలాగే దగ్గు రాకుండా, ఊరికే జలుబు రాకుండా, ఓకే, గొంతు నొప్పి, గొంతు ఒరుపు, ఓకే, తర్వాత బ్రాంకైటిస్ విపరీతమైన దగ్గు, అలాగే అధికంగా కఫం చేరిపోకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దగ్గు ఎందుకు వస్తుంది అయితే శ్వాసనాళాలు మూసుకుపోవడం వల్ల దగ్గు విపరీతంగా వస్తుంది. ఇంకొకటేమో దగ్గు రావడానికి కారణం అధికంగా కఫం చేరిపోవడం వల్ల కూడా దగ్గు వస్తుంది. అంటే పొడి దగ్గు వస్తుంది, కఫంతో కూడిన దగ్గు వస్తుంది. సో రెండు విధాల దగ్గులకి కూడా, రెండు రకాల దగ్గులు కూడా, అంటే కఫంతో ఉన్న దగ్గుకి అలాగే పొడి దగ్గుకు కూడా ఈ రెస్పిరిట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది క్యాప్సూల్. అది ఏం చేస్తుంది అంటే ఈ శ్వాస తీసుకోవడంలో గొంతు ఒరుపుని కూడా తగ్గించడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి, అంటే లంగ్స్ ఆరోగ్యంగా ఉండడానికి పనిచేస్తుంది. అలాగే కాకుండా దాని యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే శ్వాసనాళాలు ఎక్కడైనా వాపు ఉంటే వాపు తగ్గిపోయి శ్వాస సులువుగా ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి ఉపయోగపడేలాగా, అలాగే ఊరికే జలుబు రాకుండా, దగ్గు రాకుండా, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, న్యూమోనియా లాంటివి అటాక్ అవ్వకుండా ఉండడానికి రెస్పిరిచ్ క్యాప్సూల్స్ అనేవి ఉపయోగపడుతుంది. అలాగే బ్రీతింగ్, శ్వాస తీసుకోవడానికి ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా ఉండడానికి, శ్వాస సులువుగా తీసుకోవడానికి రెస్పిరిచ్ క్యాప్సూల్స్ అనేది తోడ్పడుతుంది. కఫ దోషాన్ని, కఫం ఎక్కువగా చేరిపోకుండా, ఓకే, జిగురు, తర్వాత ఇరిటేషన్, ఈ పిల్లి కూతలు ఇవేమీ రాకుండా ఉండడానికి, శ్వాసనాళాలన్నీ ఆరోగ్యంగా, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి రెస్పిరిచ్ క్యాప్సూల్స్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఇది ఎలా తీసుకోవాలి అంటే 1 నుంచి 2 క్యాప్సూల్స్ ఉదయం లేదంటే రాత్రి తీసుకోవచ్చు. ఎస్ మ్యామ్. Here we can see the composition and benefits of each. Kalanjuli acting as an antioxidant, Sunta acting as common cold and cough relieving, Mulini leaf extract acting as a respiratory tonic, Pashan berry extract expectorant, antitussive property, and specially useful for eliminating phalgem, relieving cough and inflammation. Muletti is very, very important. That helps to increase resistance, that is, and it also working on the vocal cord, your throat, if the sore throat is there, it reduces by Muletti. Turmeric, it breaks down the mucus and helps to relieve cough. Adusa is acting as a mucolyte, expectorant, and bronchodilator action, which relieves the cough and fights off respiratory infection and also helps in the management of asthma. Ma'am, quickly just one more line for each. ఎస్ మ్యామ్. కాలంజీ అనేది ఇది ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఎనర్జీని, ఇమ్యూనిటీని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సొంటి మీకు బాగా తెలుసు కదా, దగ్గు రొంప తగ్గడానికి ఇది ఎక్కువగా అధికంగా ఎక్కువగా దగ్గు వచ్చే వాళ్ళలో ఇది సొంటి మంచిగా ఉపయోగపడుతుంది, మంచి ఉపశమనం కలిగిస్తుంది. ములిని లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఇది కూడా మంచి రెస్పిరేటరీ టానిక్ అని చెప్పుకోవచ్చు. శ్వాసనాళాలు ఓపెన్ అయ్యేలాగా, ఈజీగా, స్మూత్ గా, దగ్గు ఎలాంటి డ్రైనెస్ లేకుండా ఉండడానికి ములిని లీఫ్ అనేది ఉపయోగపడుతుంది. పాషన్ బేడి కూడా ఇది ఒక మంచి ఎక్స్పెక్టరెంట్, అంటే దగ్గు అది కఫంతో కూడిన దగ్గైనా సరే, పొడి దగ్గైనా సరే తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఫ్లమ్ అది తగ్గడానికి, ఫ్లమ్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి, శ్వాసనాళాలు వాపు తగ్గించడానికి ఇది పాషన్ బేడి ఉపయోగపడుతుంది. ములేటి అనేది కూడాను వాకల్ కార్డ్స్, అంటే మనం మాట్లాడడానికి స్వరపేటికలు ఉంటాయి కదా, ఆ వాపును తగ్గించి మంచిగా శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉపయోగపడుతుంది. టర్మరిక్ పౌడర్ మీకు తెలిసిందే, పసుపు కూడా మంచి కఫాన్ని కరిగించడానికి ఉపయోగపడుతుంది. అడూసా లీవ్స్ అనేది కూడాను ఫ్లమ్ కరిగించి, దగ్గును తగ్గించి, అది బ్రాంక్యూల్స్ ఎక్కడైనా శ్వాసనాళాలు ఉబ్బెత్తుగా ఉంటే గనక ఆ ఉబ్బడాన్ని తగ్గించడానికి అడూసా అనేది ఉపయోగపడుతుంది. ఎస్ మ్యామ్. So these are the action of Respirit powder and capsule, which has strengthened the tissue of the lungs. It clears the cough and the tar in the trachea, help to improve the respiratory performance, and helps to nourish the mucous membrane. And combination of ingredients helps the immune system to fight against various infection and also increasing the immunity. Yes, ma'am.
రెస్పిరిచ్ పౌడర్ క్యాప్సూల్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, మన ఊపిరితిత్తుల్లో ఉండే కణాలు ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కఫాన్ని కరిగించడానికి, అలాగే ఈ శ్వాసకోశ నాళాల్లో ఎక్కడైతే మ్యూకస్ కఫం జిగురు గోడలకు అంటికిపోయిందో, ఆ జిగురంతటిని కరిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఊపిరి తీసుకోవడంలో చాలా సులువుగా తీసుకోవడానికి, ఎవరికైనా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే గనక, ఆ ఇబ్బంది ఏమీ లేకుండా సులువుగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ ఫ్రీగా తీసుకొని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని పెంచుతుంది. అలాగే మ్యూకస్ మెంబ్రేన్ అంటే ఆ పల్చటి పొర, ఈ లంగ్స్ యొక్క పల్చని పొరని కాపాడడానికి, ఎలాంటి వైరస్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కాపాడుతుంది. అలాగే మంచి ఇమ్యూన్ సిస్టమ్‌ని డెవలప్ చేస్తుంది. అలాగే ఎలాంటి క్రిములు వచ్చినా సరే వాటి బారిన పడకుండా ఈ రెస్పిరిచ్ క్యాప్సూల్ అండ్ పౌడర్ ఉపయోగపడుతుంది. యెస్ మ్యామ్. Okay. Now let us understand the Haldi Kesar milk mix. Haldi Kesar milk mix, it is made up of Haldi, Shankushpi and Brahmi. So here we are talking about Haldi Kesar mix. So Haldi is very important for your lungs as well and for the other, antibacterial and antiviral activity as far as the oral antibacterial activity is concerned. So Haldi Kesar milk mix, it keeps you healthy because it has got strong antibacterial activity. It relieves coughs, cold, asthma, and throat infection. It also works as antibacterial and antiviral, working upon various different viruses and relieving the infections. It is also useful to prevent infections because always we are taking these products because for the prevention. Don't get the product or don't take the product if you get sick, fall sick. It's better to prevent the infections and like if before entering the infections inside our body, start taking these products. Haldi Kesar milk mist is also acting as a immunity boosters. So method of use is what every person can take it in the morning and in the night. So 1 teaspoonful in hot milk in morning and one in night. Yes, ma'am. యాహ్! మూడవదిగా చూసుకున్నట్లయితే హల్దీ కేసర్ మిక్స్. హల్దీ కేసర్ మిక్స్ అనేది ఏంటి అంటే పసుపు, తర్వాత కేసరతో కలిపి ఉన్న పాల పొడనమాట. ఇది తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా అద్భుతంగా మనం పెంపొందించుకోవచ్చు. ఎలా అనుకుంటే గనక మన ఓరల్ అంటే దంత ఆరోగ్యం గానీ, తర్వాత మన నోటి లోపల ఎలాంటి సూక్ష్మజీవులు చేరుకోకుండా ఉండడానికి హల్దీ కేసర్ మిల్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది దగ్గు రాకుండా, జలుబు రాకుండా, ఆస్మా రాకుండా, ఎలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటే గొంతుకు రొంప, గొంతుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఈ హల్దీ కేసర్ మిల్క్ మిక్స్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉపయోగ Hello. So here we can see the benefits of Haldi Kesar milk. It increases the immunity. It is also acting as a natural analgesic and inflammatory. Very strong antibacterial, which controls the bad breath, bacterial infection, and also reduces the mouth ulcers. It is also important for as an antioxidant. And in case of when we are talking about the respiratory infections, it is acting against cough, cold, flu, asthma, and throat irritation. It relieves the allergic symptoms. It reduces severity, duration, and frequency of the infection. Next product is Orec 99 lozenges. Orec 99 turmeric lozenges, another haldi product or the turmeric product, acting as a very strong antioxidant and natural immune booster. Since it contains the purest form of turmeric, which retains the natural goodness. It has got antiseptic properties which are useful for the quick recovery and healing of wounds, ulcers, soft skin tissues, injuries inside the mouth, also for gastrointestinal ulcers and relief from the symptoms of dyspepsia and indigestion without any side effects. It is also working as a natural analgesic and anti-inflammatory. It is a strong oral antibacterial. Whatever the different types of infections, bacterial infections that are there inside the oral cavity, it releases the it reduces that cavity infection. It also relieves the cough, cold, asthma, and throat infection. Because we are talking about the respiratory system, so it is important that all the throat infection, which starts from the upper throat to the lower throat,
and it goes into the nasal passage, and then it affects the lungs. So if the cough starts or if the sore throat starts, start immediately taking OREC 99K, which will reduce the infection, which will reduce the formation of cough and relieves the cough, cold, asthma, and throat infection. So for the immunity boosting, 1 or 2 lozenges daily you can take. If you are suffering from any pain or disease condition is there, your throat infection has started, then you can take 3 to 4 lozenges daily. And this is very, very safe for all ages. There is no chemical added into this. So it is a very, very good product to take care of our throat infections, if or sore throat or cough or cold, anything related to the respiratory system. Nischana ma'am, are you there? Or I should continue? मैडम अनम्यूट करो ना मैडम. ओके, बार बार में म्यूट करने का था. मैडम रेडी टू मैम. ఎస్ సార్, ఎస్ సార్. ఒరాక్ 99K దీని యొక్క ఎందుకు ఉపయోగాలు వస్తున్నారు ఏంటంటే చూసుకోండి మేడం. సార్ చెప్పమంటారా? Yeah. చెప్పండి మేడం గారు. ఒరాక్ 99K ఈ ఒరాక్ 99K లోజెన్సెస్ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, ఇది ఒక స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. అలాగే ఇది ఒక న్యాచురల్ ఇమ్యూన్ బూస్టర్. అంటే సహజంగా మన ఇమ్యూనిటీని, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే అద్భుతమైన ఇది ఒక జెల్లీ పదార్థం. ఇది పసుపు ముద్దలు అన్నమాట. ఇవి నోట్లో పెట్టుకోగానే చక్కగా ఇష్టంగా కరిగిపోతూ ఉంటుంది. ఇది ఏంటంటే ఇందులో ప్యూర్ పసుపు ముద్ద ఉంటుంది. తర్వాత సహజమైన గుణాలు, పసుపు యొక్క సహజమైన గుణాలు మనకి శ్వాసకోశ ఇబ్బందులు క్లియర్ చేయడానికి, దగ్గు కఫం కరిగించడానికి, అలాగే నోటి సంబంధించి ఏమైనా మౌత్ అల్సర్స్ ఉన్నా, నోట్లో పుండ్లు ఉన్నా సరే, ఓకే, నోటి దుర్వాసన తగ్గడానికి కానీ, ఎక్కడైనా టిష్యూ ఇంజరీస్ జరిగినా, లేదంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ అంటే ఉదరకోశ సంబంధించిన అల్సర్స్ అంటే పుళ్ళు ఏమన్నా ఉన్నా సరే, లేదంటే క్యాన్సర్ వ్యాధిలో కానీ ఏ రకమైన వ్యాధికైనా ఒరాక్ 99K టర్మరిక్ లోజెన్సెస్ అనేవి అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే ఇది రోగం వచ్చిన వాళ్ళైనా వాడాలి, అంటే రోగం ఉన్నా లేకపోయినా వాడటం అనేది చాలా మంచిది. ఓకే, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయితే రోజుకి 3 నుంచి 4 తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండే వాళ్ళైతే రోజు ఉదయం సాయంత్రం వేసుకోవచ్చు. ఇది కఫం కరిగించడానికి, దగ్గు తగ్గడానికి, రొంప తగ్గడానికి, అనేకమైన దీర్ఘకాలిక సమస్యలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. మన టోటల్ ఆరోగ్యం కుదుట పడడానికి, సహజంగా ఆరోగ్య సమస్యలన్నిటినీ క్లియర్ చేసి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఒరాక్ 99K అనేది తోడ్పడుతుంది. ఎస్ మ్యామ్. Okay, then next one is Dhanvantri cough syrup. To take care of our lungs or respiratory system, we have very good product. Dhanvantri cough syrup contains honey, draksha, tulsi, gulwel, vasa, jaiparni, yeshti madhu, lavanga, trikatu, and kantakari. Benefits are what? 100% natural and very, very safe, free from all harmful chemicals which we take from the market or medical stores. It all got very harmful chemicals. So our Dhanvantri cough syrup is free from harmful chemicals. It provides very quick relief from the cough and cold and reduces the throat infection and inflammation. It also increases the immunity with natural ingredients that support the respiratory health. And the last but important thing is what? It is a non-drowsy formula and it is very, very safe to use during the day. Means what? In the normally the medical store which we get the cough syrup, it is very, very drowsy formula. So whenever you take it, you feel like sleeping. But this Dhanvantri cough syrup is what? Non-drowsy formula. So it is safe to use during the day also. How you can use it? Adults can be 1 to 2 teaspoon 3 times a day can be taken. And for children, half to 1 teaspoon 3 times a day. And for the better results, take it with the warm water or milk. Yes, ma'am. ఎస్ మ్యామ్. మూడవదిగా చూసుకున్నట్లయితే ధన్వంతరి కఫ్ సిరప్. ఈ ధన్వంతరి కఫ్ సిరప్ లో తేనె ఉంది, ద్రాక్ష ఉంది, తులసి ఉంది, గుల్వెల్ ఉంది, వసా ఉంది, జైపర్ని ఉంది, ఎస్తి మధు ఉంది, లవంగ్ ఉంది, త్రికటు ఉంది, కంటకారి ఉంది. ఇలాంటి అనేక రకమైన వన మూలికలతో తయారు చేయబడింది మన ధన్వంతరి కఫ్ సిరప్. ఇది వాడడం వల్ల 100% అంటే 100% కూడా ఇది చాలా సేఫ్ న్యాచురల్ ప్రోడక్ట్. అంటే సహజ సిద్ధమైన గుణాలు కలిగి ఉన్న దగ్గు అరుకని చెప్పొచ్చు, దగ్గు మందని చెప్పొచ్చు. మనం బయట మార్కెట్ లో చూసుకున్నట్లయితే అవి రకరకాలైన కెమికల్స్, ఔషధాలతో కూడుకున్నటువంటి మందులు అవి. ఓకే, అవి తీసుకోవడం వల్ల కొంతవరకే మనకు ఉపశమనం ఉంటుంది. తర్వాత వ్యర్థమైనవన్నీ కూడా మళ్ళీ మన పొట్టలోనే, పేగుల్లో ఉండిపోతుంది. కానీ ఇది సహజ సిద్ధమైంది గనక ఇది తేలిగ్గా జీర్ణమయ్యి రక్తంలో చక్కగా
కరిగిపోయి అన్ని కణాలకి చేరి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఆ ఇబ్బందిని తొలగించి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి ఈ కాఫ్ సిరప్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకి దగ్గు రొంప లేకుండా, తర్వాత గొంతుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులున్నా ఈ కాఫ్ సిరప్ అనేది వాడాలి. ఇది ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి మత్తు రాదు. అదే మీరు మార్కెట్ లో దొరికే కఫ్ సిరప్స్ వాడితే నిద్రమత్తు వస్తుంది. కానీ ఇది వాడడం వల్ల ఎలాంటి నిద్రమత్తు రాదు. అది మీరు ఎవరు వాడాలి, ఎలా వాడాలి అంటే పెద్దవాళ్ళైతే 1-2 టేబుల్ స్పూన్స్ రోజుకి 3 సార్లు తీసుకోవచ్చు. పిల్లలైతే అర టీ స్పూన్ 3 సార్లు తీసుకోవాలి. ఇది ఎక్కువగా గోరువెచ్చని నీళ్ళలో గానీ, గోరువెచ్చని పాలల్లో గానీ కలిపి ఇచ్చినట్లయితే మంచి ఉపశమనం అనేది మనకి ఇస్తుంది. ఎస్ మ్యామ్. Then we have anti-allergic syrup. Anti-allergic syrup is also a special nutritional Ayurvedic supplement, and it is made up with the immune boosting supplements, which is also useful for the immune boosting supplement for asthma patient. It gives relief from the respiratory problem which is arising due to pollution and allergies. So it helps in the sinusitis, sneezing, runny nose, seasonal allergies, dust allergies, asthmatic allergies. So it is very important those people who are suffering from any type of allergy. So this is an anti-allergic syrup and it is beneficial in all types of allergy. Mix 30 ml of juice with 30 ml of water and take it in the morning or evening on an empty stomach. Useful for all types of allergies coming from your airways, sinuses, nasal passage, skin, digestive system. So allergic reactions, it may be mild or severe. So if you are suffering from any type of allergy, start taking anti-allergic syrup. Yes, ma'am. Hello. Next one is Sitopaladi Churna. Sitopaladi is an amazing immunomodulator, which also affect as, acting as an immunity boosting and very, very super effective churna that influence the power of 5 compounds. Sitopaladi Churna is what? It is the Ayurvedic Christiana foundation. madam, It is ready madam, used in the unmute करें. seasonal colds and coughs. Also, it shows anti-inflammatory and expectorant properties, helps in the managing respiratory problems. So Christiana madam, Sitopaladi Churna, it is very, very important product which is can be used to treat diseases like bronchitis, pneumonia, allergic conditions, viral infections of the respiratory tract. It is also, madam are ready madam. according to the Ayurveda, it is a rasayana and cough balancing property it has got. So it helps to boost immunity and expel whatever the excessive sputum is, get Zoom accumulated health in the meeting lungs మనకి can be రాలేదు. reduced with the help of Sitopaladi Churna. So this churna is very, very effective in cough, cold and throat pain. So 1 to 3 gram with honey 2 to 3 times a day can be taken to get the relief of cough, to relief of throat pain and to relief of cold. Yes, ma'am. Are you there? సిటోపలాడి చూర్ణం. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. సిటోపలాడి చూర్ణం ఇది వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇది ఒక మంచి ఇమ్యూనో మాడ్యులేటర్ అని చెప్పొచ్చు. ఇమ్యూనో మాడ్యులేటర్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ని, అంటే సహజంగా ఇమ్యూనిటీని, రోగనిరోధక శక్తిని పెంచి మన ఊపిరితిత్తులు అలాగే శ్వాసకోశ సంబంధించిన అన్ని రకాల వ్యాధులు కూడా ఈ సిటోపలాడి చూర్ణం వాడొచ్చు. ఇది చూడండి, సీజన్ మారుతూ ఉండే కొద్ది రకరకాల మందికి రకరకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, ఎక్కువగా దగ్గు, రొంప, అధికంగా తుమ్ములు, కొంచెం చల్లగాలి తగిలేసరికి అధికంగా తుమ్ములు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ సిటోపలాడి చూర్ణం కనుక వాడినట్లయితే మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇందులో ఏముంది అంటే సితా ఉంది, పిపలి ఉంది, సినమం ఉంది, అంటే దాల్చిన చెక్క ఉంది, బాల్సలోచెన్ ఉంది, కార్డమం ఉంది. ఈ సిటోపలాడి చూర్ణం అనేది ఒక మంచి ఆయుర్వేదిక ఔషధి గుణాలు కలిగి ఉన్న పౌడర్. ఇది తీసుకోవడం వల్ల సీజనల్ కోల్డ్స్, అంటే వాతావరణంలో మార్పు ఎప్పుడు వచ్చినా సరే రొంపలు, దగ్గులు వస్తూ ఉంటాయి కదా. రంపులు, దగ్గుల నుంచి, తుమ్ముల నుంచి, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది నుంచి అయినా సిటోపలాడి చూర్ణం మనకి మంచి ఉపశమనాన్ని అయితే ఇస్తుంది. ఇది ఎక్కడైతే వాపులు ఉన్నాయో, అంటే గొంతు వాపు గాని, లేదంటే నాసికరంధ్రాలు వాచిపోయి ఉన్నా, లేదంటే దగ్గు విపరీతంగా కఫం చేరిపోయి ఉన్నా సరే, ఇలాంటి కఫ దోష సమస్యల్ని సిటోపలాడి చూర్ణం ఇట్టే అరికడుతుంది. కఫాన్ని కరిగించి తుమ్ములు రాకుండా, దగ్గు రాకుండా, ఆ ఊపిరితిత్తుల్ని ఆరోగ్యంగా ఉంచడానికి, ఎలాంటి అలర్జీస్ అయినా, సీజనల్ అలర్జీస్ అయినా, వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా తగ్గించడానికి సిటోపలాడి చూర్ణం మంచిగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది అంతేకాకుండా జీర్ణ సమస్యలు, అంటే ఉదరకోశ సమస్యలు ఏమైనా ఉన్నా సరే, ఆకలి మందగించిన, ఆకలి పుట్టించడానికి, అలాగే మన పేగుల ఆరోగ్యానికి కూడా ఈ సిటోపలాడి చూర్ణం అనేది ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో ఇది రసాయన, అంటే రీజువనేటింగ్, అంటే మళ్ళీ
తిరిగి పునరుత్పత్తి చేయడానికి, కఫాన్ని కరిగించడానికి, మన సహజంగా ఇమ్యూనిటీని పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సిటోపలార్ చూర్ణం ఉపయోగపడుతుంది. మరి ఇది ఎలా వాడాలి అంటే రోజుకి 1-3 గ్రాముల వరకు తేనెతో కానీ, లేదంటే చిటికెడు నీళ్ళు, చిన్న చుక్క నీళ్ళతో గానీ కలిపి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వాడొచ్చు. లేదంటే పడగడుపున, అలాగే సాయంత్రం ఖాళీ కడుపుతో వాడొచ్చు. యెస్ మ్యామ్. Then we have Panch Tulsi drops, which is used to strengthen the immune system. It is natural antiviral, antifungal, anti-inflammatory. It also improves the skin health and very, very advantageous in the cough, cold, asthma, and respiratory problem. Those you can take daily 2 to 4 drops of Panch Tulsi with 1 liter or 1 drop in 1 cup of tea keeps you healthy. Yes, ma'am. పంచ్ తులసి డ్రాప్స్. ఇందులో 5 రకాల తులసి మనకి ఉంది. ఇందులో రామ్ తులసి ఉంది, శ్వేత తులసి ఉంది, కృష్ణ తులసి ఉంది, వాన్ తులసి ఉంది, అర్జక్ తులసి అనే ఈ 5 రకాల తులసి యొక్క రసమే పంచ తులసి అన్నమాట. ఈ డ్రాప్స్ మనం ఏదైనా నీళ్ళల్లో, అంటే మీరు ప్రాంతం నుంచి ప్రాంతం వేరే ఏరియాకి మారిన కొంతమందికి వాటర్ మారగానే అలర్జీ వస్తూ ఉంటుంది. అంటే కోల్డ్ వస్తూ ఉంటుంది, జలుబు చేస్తూ ఉంటుంది, తుమ్ములు వచ్చేస్తాయి, దగ్గు వస్తుంది, రొంపు వస్తుంది. సో ఇలాంటివి ఏమీ రాకుండా మీరు తీసుకునే ఏ రకమైన వాటర్ లో అయినా 1 నుంచి లేదా 2-3 చుక్కలు నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళలో లేదంటే చన్నీళ్ళలో ఈ పంచతులసి డ్రాప్స్ వేసుకొని తీసుకున్నట్లయితే ఎలాంటి రోగాలు మనకి రాకుండా ఉపయోగపడుతుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుతుంది. ఇది ఒక యాంటీవైరల్ కింద, యాంటీ ఫంగల్ కింద, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండే అద్భుతమైన డ్రాప్స్ అని చెప్పుకోవచ్చు. మన స్కిన్ హెల్త్ ని కూడా అది ఇంప్రూవ్ చేస్తుంది. దగ్గు, రొంప, ఆస్మా, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు పంచతులసి డ్రాప్స్ అనేది వాడాలి. ఎస్ మ్యామ్. And last product is our natural honey. So we'll just take the slides and we'll finish it. It is a natural and pure honey, which is collected from the Gujarat Gir forest. And actually it is responsible as an antioxidant. It increases the immunity and also as a natural energy booster. So these are the various products by which we can take care of our respiratory or the lungs can be taken care of with our Dhanvantri product. So we have discussed here the 8 products. These products are Respirage capsule, Respirage powder, Respirage. Then we have the Orec 99 lozenges, Haldi Kesar mixed milk, anti-allergic syrup, cough syrup, Sitwaladi Churna, Panch Tulsi, and natural honey. So out of this, you can take any one of the product and or few of the products together and take care of your lungs like that. So these are the very useful product, very safe product, because any one of the product does not contain any chemical. So any one of the product can be taken very safely. And with this, I will finish the topic here with the session here. Madam, let us quickly finish because our time is also over. ష్యూర్ మ్యామ్, ష్యూర్. లాస్ట్ గా చూసుకున్నట్లయితే మన ధన్వంతరి హనీ, ఇది గుజరాత్ గీర్ ఫారెస్ట్ నుంచి, అడవి నుంచి తీయబడిన అద్భుతమైన సహజ తేనె. తేనె వాడడం వల్ల కూడా రొంప, దగ్గు, ఇంకా ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. అదే సహజంగా ఇమ్యూనిటీని, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. మనం దగ్గర 8 రకాలైన ప్రోడక్ట్స్ ఇవాళ మనం చెప్పుకున్నాము. అది మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి, మనం సహజంగా అనారోగ్య బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడతో ఈ సెషన్ ముగించబడింది. ఇది ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండే, మంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ మన ధన్వంతరి ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. Thank you so much. And good night, everyone. Have a good day and take care of your lungs with all our Dhanvantri products. Thank you very much.